మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలోని కట్టేదాన్ ప్రాంతంలో భారతి ట్రేడర్స్ నందు గత నెల 20వ తారీఖున అక్కడ పనిచేస్తున్న వారిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కత్తులు చూపించి ఇనుప అల్మరాను పగలగొట్టి 50 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ విషయంపై భారతి ట్రేడర్స్ ఓనర్ మహేందర్ కుమార్ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా రాజేంద్రనగర్ జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ మరియు ఏసీపీ టి శ్రీనివాస్ రాజేంద్రనగర్ డివిజన్ మైలార్దేవుపల్లి పిఎస్ మరియు సిసిసిఎస్ రాజేంద్రనగర్ నుండి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ పి నరేందర్, జి తిమ్మప్ప మరియు ఇన్స్పెక్టర్ సిసిఎస్ సంజయ్కు నేరస్తులు శాస్త్రీపురంలో ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం అందగా మైలార్దేవుపల్లి మరియు సిసిఎస్ రాజేంద్రనగర్ బృందాలు నలుగురు నేరస్తులను అఖిల్, అద్నాన్, మొహమ్మద్ సైఫ్, మోషిన్తో పాటు 16 లక్షల నగదును, ఏపీ 15AN 000 నెంబర్ గల ఇన్నోవా కారును మరియు ఏపీ 12N9329 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో మొత్తం 11 మంది ఉండగా నలుగురిని అరెస్ట్ చేశారు. మిగతా 11 మందిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కాటేదాన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది బిజినెస్. ఈ లాస్ట్ మంత్ 20th రోజు నైట్ తెల్లవారుజామున ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్ళాము. 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్ గా ఉండొచ్చు అని మేము మొదట్లో అనుకోవడం జరిగింది. కానీ చేసిన విధానము తర్వాత వాళ్ళు తప్పించుకొని పోయిన విధానంతో ఆర్గనైజ్డ్ క్రైమ్ గానే అనుకున్నాము. అప్పుడు సిసిఎస్ మన టీం సైబరాబాద్ సిసిఎస్ వాడు, శంషాబాద్ వాడు, రాజేంద్ర నగర్, మైలార్దేవుపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్ గానే తీసుకొని కేసు 10 days ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్ గా ఈ గ్యాంగ్ లో 11 మంది ఉన్నారు. ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ గానీ ఇది నుంచి ఉంది. 9 మంది ఫిజికల్ గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్ వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్ గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ ఇవ్వటము, దాని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవడం జరిగింది. 15 నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి 50 లక్షలతో పోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. 16 లక్షల రూపాయలు ఇప్పటి వరకు దీంట్లో నెట్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన ఇన్నోవా, 2 మోటార్ సైకిల్స్ వాడారు. ఒక మోటార్ సైకిల్ దొరికింది, ఒక ఇన్నోవా దొరికింది. నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 7 కూడా త్వరలోనే పట్టుకుంటాము. వీళ్ళు ఇంతకు ముందు కూడా కొద్ది రోజుల క్రితం అత్తాపూర్లో కూడా ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది అని తెలిసిన తర్వాత 9 lakhs అటెన్షన్ డైవర్షన్ చేసిన దాంట్లో కూడా వీళ్ళ పాత హిస్టరీ ఇంకా మిగతా వాళ్ళు కూడా దొరికిన తర్వాత ఎవరెవరు ఈ ఫ్రీక్వెంట్ అఫెండర్స్ ఉన్నారో చూసుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక వచ్చేస్తుందంటే వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే ఈ ఇండస్ట్రీ పేరు మీద ఒక బీరువా పెట్టి అక్కడ దానికి రక్షణ లేకపోయినా ఒక యూజ్డ్ బ్యాటరీస్ డంప్ చేసిన దగ్గర ఒక బీరువాలో 50 lakhs పెట్టారు కాబట్టి అది ఐటీ డిపార్ట్మెంట్ కూడా రాయటం జరుగుతుంది. ఎందుకంటే చట్టబద్ధమైన వ్యాపారంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా మేము కష్టపడ్డాం పట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. అక్కడ టోటల్ బాధ్యత రాహిత్యంగా అక్కడ ఈ అన్అకౌంటెడ్ మనీ కాబట్టి దాన్ని పట్టుకోవడానికి స్టేట్ మెకానిజం నుంచి ఇంతమంది కష్టపడి పబ్లిక్ మనీని యూజ్ చేస్తూ మనం దాన్ని డిటెక్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఎవరైనా ఉన్నా కూడా ఐటీకే రాయడం జరుగుతుంది. ఈ క్యాష్ ఇంత 50 lakhs ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఈ నేరస్తులు మాత్రం మిగతా 7 కూడా త్వరలోనే పట్టుకుంటాము. పీడీ యాక్ట్ గురించి కూడా మేము పరిశీలిస్తాం.